ఇతర కంట్రీస్ పోవాలంటే వీసా ఉండాలి కదా. మన వీడియోలకు వీసా ఉంది. నాయన నువ్వు లేని నోటి పెట్టాక వీడియోలకు వీసాలు పాస్పోర్ట్లు అవసరమే లేదు. వచ్చేసి గుంటూరు జిల్లా ఎట్లపాడంట. పేరు వచ్చేసి షేక్ మస్తాన్ వల్లి అన్న. గుంటూరు నుంచి ఈరోజు పుట్టపర్తికి ఫోన్లు ఎత్తుకొని వచ్చాడు. అంటే కరెంట్ ఫోన్లు ఉంటాయి కదా, మన మామూలుగా తోటలలో ఇంట్లోకి వేసుకుంటున్నాం కదా, అట్లాంటి ఫోన్లు వేసుకొని వచ్చినాడు. మన వీడియోలు చూస్తుంటాడంట. దగ్గర ఒక వారం కిందట వచ్చినావు. వారం కిందట వచ్చి ఫోన్ చేశాడన్న. అప్పుడు హైదరాబాద్లో ఉండే కదా, హైదరాబాద్లో ఉండి మాట్లాడలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు అన్న, ఫోన్లు ఎత్తుకొని ఫోన్ చేశాడు. అన్న మీ ఊరు రింగ్ రోడ్లో ఉన్నానన్న, మీతో మాట్లాడాలన్నా చూడాలన్నా రాంటిన్నా అంటే నేను పట్టానన్న వచ్చాము. మధ్యాహ్నం టైం కాబట్టి మిగతా సార్లు అంతా నిద్రపోతుంటారు, ఫోన్ లిఫ్ట్ చేయరు కాబట్టి. ఈ టైంలో మా చంద్రన్న లేడు, మాకు తెలుసు ఆ విషయం. అందుకే చంద్రన్న ఫోన్ చేయలే, నువ్వు మళ్ళా మేము ఫోన్ చేయలేదని అనుకోకుండా ఈ టైంలో బాగా నిద్రపోయింటావు, మాకు తెలుసు ఆ విషయం. చెప్పండి, అంటే మీరేం చేస్తుంటారు మామూలుగా? లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ కాకుండా వేరే వర్క్ ఏం లేదు? ఏం లేదు, ఓన్లీ ఫోన్లు మాత్రమే తీసుకోవచ్చు. ఫోన్లే. ఇక్కడ పుట్టపర్తిలో ఎక్కడ తీసుకొచ్చారు? పుట్టపర్తి పక్కన చెరువు అని చెప్పి. కొచ్చెరువు కాదు, పుట్టపర్తి నుంచి వేరే రోడ్లు చెరువు అని ఉంది. కొచ్చెరువు ఐడియా ఉంది? కొచ్చెరువు కాదు, పక్కన ఎర్ర చెరువు ఉంది, అది తీసుకొచ్చాము. అంటే మా వీడియోలు ఎప్పటి నుంచి చూసారు మీరు? మేము చాలా రోజులు చూస్తున్నా, బాగుంటాయని చెప్పి మేము కలవాలని చెప్పి వచ్చాము. మరి అది అన్న మామూలుగా నెల్లూరు వెళ్తా ఉన్నాడంట, ఫోన్లు ఎత్తుకొని మన కోసం అదే పనిగా తీసుకొచ్చా అని చెప్పి చెప్తున్నాడు. అన్న ఇవాళ కావాలని మేము కలుగుతాని చెప్పి వచ్చాను ఇటు. అన్నకు మామూలుగా అయితే నెల్లూరు వెళ్తే 3000 ఇస్తారంట, కానీ పుట్టపర్తికి వచ్చినందుకు కూడా 3000 అంట పాపం. అవునా? కాకపోతే అన్నకు ఏమి మిగలకపోయినా కూడా కేవలం మన పులివెందుల హరి టీం ను కలిసేదానికి ఇంత దూరం వచ్చినాడంట అన్న. అదే కదన్నా మీరు చెప్పింది? అదే. నేనైతే చాలా సంతోషపడతాను, ఎందుకంటే మన వీడియోలు మన వీడియోలు ఇంతమంది చూసి మనల్ని ఇంతగా అభిమానించడం వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నామనేది నా అభిప్రాయము. మనమైతే వాళ్ళ అభిమానమే మనకు ఏదో కొలమానమో ఏదో అంటారు చూడు, అది మనం ఎప్పుడు పొగురు పట్టకూడదు, ఇట్లనే ఉండాలనేది నా అభిప్రాయము. ఇంకోటి ఏంటంటే సంతోషపడాల్సిన విషయం ఏంటంటే పాపం అన్న మన కోసం అదే పనిగా వెయిట్ చేసి, మనం వచ్చేంతవరకు వెయిట్ చేసి గుంటూరు జిల్లా నుంచి మనం చూసేదానికి అదే పనిగా వచ్చినట్టే. మా వాస్తవంగా అయితే ఆయన చంద్రన్న ఫ్యాను. కాకపోతే చెప్పు ఎవరెవరి పేరు భాష, అది ఇంకో అతను పేరు గుర్తు రావట్లేదు, ఉండే గారి రాఘవేంద్ర రెడ్డి, టోపీ రాఘవేంద్ర రెడ్డి, ఇంకొకత ఉన్నారు కదా వాళ్ళ నలుగురే. అంటే మేము గుర్తులేమా? మీ పేరు వీడియో ఇచ్చంటే పూల్లో పడదామని వాస్తవంగా అయితే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిన్న అనంతపూర్ పోతే కనీసం ఒక 100-150 మంది కలిసింటారులే మనల్ని. 100-150 మంది మమ్మల్ని కలిసి వాళ్ళు మమ్మల్ని పలకరించే ఆత్మీయమైన పలకరింపు చూసింటే నాకైతే చాలా అసలు నాకు అర్థమైందంటే సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ అబ్బా. మనం అంటే ప్రజెంట్ అయితే రేపొద్దున ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ ఒక పెద్ద స్థాయిలో ఉన్నా నాకు తెలిసి ఆ డిస్టిక్ ఆ మండలాలకు సంబంధించిన వాళ్ళే గుర్తు పెట్టుకుంటారు, పలానా సార్ పలానా అని చెప్పేసి. ఇది అంత అర్థం నీకు ఇంకో విషయం తెలుసునా, మన అమెరికా నుంచి ఎవరు నాకు ఏమంటారు దాన్ని, ఏం కాల్ అంటారు, మొన్న ఎవరో బ్రదర్ అమెరికా నుంచి నాకు కాల్ చేసినాడు. అదేందో కాల్ అండి, ఏమన్నా మెసెంజర్ కాల్. అన్న మీ వీడియోలు అమెరికాలో దాదాపు దుబాయ్ అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ చూసారు. ఇంకోటి ఏంటంటే మన రాయలసీమ పవర్ తెలుసు కదా, చక్కగా చెవులోకి వెళ్ళిపోతుంది మన భాష. నిజంగా అయితే ఆయన చేసినప్పుడు నేను పెద్ద హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఏంది మన వీడియోలు మనం ఏదో ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఇట్టే అనుకుంటాను. అరబ్ కంట్రీస్, చైనా, దుబాయ్, ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరూ చూసారంటే చాలా సంతోషం అయిపోయింది నాకైతే. ఎందుకంటే సోషల్ మీడియా పవర్ అటువంటిది కాదు. రాత్రి ఫేమస్ కావాలంటే సోషల్ మీడియానే, రాత్రే ఎత్తుకోవాలంటే సోషల్ మీడియానే. నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది. పొరపాటు 4 దుబారా కూతురు కూసినాం అనుకో, మనం రాత్రి ఇంటికాడ పని పెడతారు మనల్ని. వేరే ఇతర కంట్రీస్ పోవాలంటే వీసా ఉండాలి కదా, మన వీడియోలకు వీసా ఉంది. నాయన నువ్వు లేని నోటి పెట్టాక వీడియోలకు వీసాలు పాస్పోర్ట్లు అవసరమే లేదు. ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే దాదాపుగా నేను మన ఏదో మా పిల్లోడు ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేశాడు,
ఏ కంట్రీలో ఎంతమంది చూసారని అమెరికాలో 4%, దుబాయ్లో 15%, కువైట్లో 15%, ఖతర్లో తక్కువ 2 or 3, అరబ్ కంట్రీస్ ఇక్కడ 2-3% చూపించారు. నాకు అసలు చూడాలనే విషయమే తెలియదు. ఓయమ్మ ఇప్పుడు పిల్లలు మేధావులు స్వామి, వాడు చూపించేందుకు నాకు తెలియదు. అంటే ఏ దేశంలో ఎంతమంది చూసారనేది పర్సెంటేజ్ నిజంగా నాకు వాస్తవంగా తెలియదు. వాడే చూపించాడు, మా పెద్ద కొడుకు నిహాల్ వాని పేరు. అది అన్న అంత దూరం నుంచి రెండు మాటలు మాట్లాడినా మా వీడియోల గురించి టీం అందరూ కలిసి మెలిసి చేస్తే బాగుంటుంది అనే వీడియో. బాగా నవ్వొచ్చాది కదా. బాగా బిర్యానీ ఏమవుతున్నాడు అదొకటి జ్యూస్ సెంటర్ ఉంది, అదొకటి అడుగు జ్యూస్ నువ్వు మా కోసం అంతసేపు నిలబడినప్పుడు. ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్.